విఆర్ 999 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారములు. ప్రకాశం జిల్లా దర్శి నియోజక ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, రాబోయే ఎన్నికల ఫలితాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా, ఆందోళనకారులు హింసాత్మక చర్యలు పాల్పడితే ఊరుకునేది లేదంటున్న జిల్లా ఎస్పీ గరుడ సునీల్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి దర్శి గడే సమావేశ సెంటర్ వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జనసమూహాలను కంట్రోల్ చేసే విధంగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే మ్యాజిస్ట్రేట్ అనుమతితో టీయర్ గ్యాస్ ఉపయోగించుట, లాఠీచార్జ్ చేయుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పైలట్స్ ఫేకింగ్ అప్పటికి అందుబాటులో రాకపోతే ఫైరింగ్ చేయుట వంటి డెమో కార్యక్రమాలు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రదర్శించారు. అనంతరం జిల్లా ఎస్పీ గరుడ సునీల్ మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడడం జరిగినది. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా పోరాటాన్ని ఆపేది లేదు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా పోరాటాన్ని ఆపేది లేదు. మాకు వారి సూచనలు ఇచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. మీకు పోలీసు వారు దాకా ఇప్పటికే పోలీసు వారు బాష్పాలను ప్రయోగించారు. అయినా మీరు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోలేదు. తక్షణమే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో. పోస్టులు సైతం ఆపుతున్న పోలీసు.
ఈ హెచ్చరిక నిన్న వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. రేపు దీన్ని డబల్ చేస్తారంటే ఎప్పుడు కలిసారండి నిలబడుతుంటే రాలేదు కాదు మళ్ళీ చేతులు కట్టుకున్నాడు. గాయపడ్డ జరిగిన పోలీస్ శాఖ తరఫు నుంచి నిర్వహించిన రాయల్ కంట్రోల్ మాక్ డ్రిల్ మాక్ ఆపరేషన్కి మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చూసి ఉంటారు. సో దీని గురించి నేను జిల్లా ఎస్పీగా నేను చెప్పుకుంటున్నాను. వచ్చే 4th కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లరి ముక్కలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎక్కడైనా గొడవలు చేస్తే దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి మేము పోలీస్ తరఫు నుంచి ఎలాగే రెస్పాన్స్ ఇస్తాము. సిఆర్పిసి ప్రకారంగా ముందుగా వార్నింగ్ ఇస్తూ అది కూడా దాని తర్వాత దినంతోనే రియల్ గ్యాస్ సేల్ కానీ లాఠీ చార్జ్ కానీ దాని తర్వాత వాటర్ క్యానన్ కానీ ఇలాంటివి ఉపయోగిస్తూ దాని తర్వాత కూడా కంట్రోల్ చేయకపోతే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి రాయల్ కంట్రోల్ డ్రిల్ మేము ఒంగోలు తర్వాత కన్నీరు తర్వాత దర్శపట్నంలో కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల పోలీస్ ప్రత్యేక బలగాలు కూడా వాళ్ళతో సహకరించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ వచ్చే 4th తేదీలో కౌంటింగ్ తర్వాత దర్శిలో ప్రత్యేకంగా బలగాలు సాయుధ బలగాలు వచ్చి పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్స్, తర్వాత లైవ్ రైఫల్స్తో పాటు కూడా ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూట్ ఉంటాయి. సెంటర్ మ్యానేజ్మెంట్తో పాటు
జనాలకి అందరూ పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి, మీరు అందరూ పోలీస్తో సహకరించి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించి శాంతి భద్రతను కాపాడండి. ఏదైనా ఎవరైనా అల్లరి చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి పోలీస్ తరఫు నుంచి కూడా సిద్ధంగా ఉంటాం.